నందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి తండ్రిని దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ కూడా ఆ క్రీస్తు ప్రభు నామములో మీకు శుభములు తెలియజేస్తున్న ఈ ప్రభు దినము మరొక శ్రేష్టమైన అంశాన్ని మనం ధ్యానించుకున్నాం. మనము దేవుని పిల్లలు దేవుని మీద ఆనుకును, దేవుని పిల్లలు దేవుని రొమ్మున ఆనుకునుట అన్న అంశాన్ని ధ్యానిద్దాం. దేవుని పిల్లలు దేవుని రొమ్మున ఆనుకునుట అన్న అంశాన్ని ధ్యానిద్దాం. మనం చదువుకున్న పాఠ్యభాగంలో చాలా శ్రేష్టమైన సంగతులు మనం నేర్చుకుంటున్నాం. దేవుని ఆనుకోవడం అన్న అంశాన్ని గురించి ధ్యానిస్తూ సాధారణంగా పిల్లలు తల్లిదండ్రుల గుండెల మీద ఆనుకుంటారు, తండ్రి రొమ్ము మీద ఆనుకుంటారు. ఎవరికి లేని స్వేచ్ఛ స్వాతంత్రము పిల్లలకు ఉంటుందండి. ఎవరు మన గుండెల మీద ఆడుకోరు, మన గుండెల మీద పడుకోరు, మన గుండెల మీద నిద్రించరు. ఎవరికి ఆ స్వేచ్ఛ ఉంటుందంటే పిల్లలకు ఉంటుంది. పిల్లలు మాత్రమే రొమ్మున, తల్లిదండ్రుల రొమ్మున ఆనుకునే స్వేచ్ఛ స్వాతంత్రం అవుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో చాలా మంచి మాట మనం చూస్తాం. 1వ అధ్యాయం 18వ వచనం, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడు, తండ్రి అయిన దేవుని రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడు ఎవరంటే క్రీస్తు ప్రభు అండి. క్రీస్తు ప్రభు కుమారుడు కనుక తండ్రి అయిన దేవుని రొమ్మున ఆనుకొని తండ్రిని బయలుపరిచాడు. అనగా తండ్రి రొమ్మున ఆనుకునే స్వేచ్ఛ స్వతంత్రం ఎవరికి ఉంది అంటే క్రీస్తు ప్రభువుకు ఉంది. ఎందుకు ఉందంటే ఆయన కుమారుడు కనుక. ఆయన కుమారుడు కనుక తండ్రి రొమ్మున ఆనుకున్నాడు. కాబట్టి పిల్లలు తండ్రి రొమ్మున ఆనుకుంటారు. క్రీస్తు ప్రభువు తనకున్న స్వేచ్ఛను, తనకున్న స్వతంత్రాన్ని, తండ్రి రొమ్మున ఆనుకునే ఆ మహా గొప్ప భాగ్యాన్ని మనందరికి కూడా ఇచ్చాడండి. మనందరూ కూడా అలాగ తండ్రిన దేవుని రొమ్మున ఆనుకునే భాగ్యము. ఆ భాగ్యం ఏంటంటే మనలను క్రీస్తు ప్రభు ద్వారా దేవునికి పిల్లలు చేశాడు. మనందరూ ఎవరు అంటే క్రీస్తు ప్రభు ద్వారా దేవునికి పిల్లలము. కాబట్టి మనము పిల్లలమవుతే తండ్రి రొమ్మున ఆనుకుంటాం. క్రీస్తు ప్రభు అనుకున్నాడు, మనం పిల్లలమవుతే మనము తండ్రి రొమ్మున ఆనుకుంటాం. క్రీస్తు ప్రభు తండ్రిని దేవుణ్ణి బయలుపరిచాడు, మనము రొమ్మున ఆనుకొని తండ్రిని బయలుపరచగలమండి. క్రీస్తు ప్రభువును అనేక మందికి మనం ప్రచురము చేయగలం. ఎప్పుడంటే క్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకున్నప్పుడు. కాబట్టి అలాంటి స్వేచ్ఛ స్వాతంత్రము మహాభాగ్యము క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించారండి. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే, 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరూ అంగీకరించురో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించను. దేవుని పిల్లలు దేవుని రొమ్మున ఆనుకుంటారు. క్రీస్తు ప్రభు దేవుని రొమ్మున ఆనుకున్నాడు. మనకు ఆ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అధికారాన్ని మనకిస్తున్నాడు. ఎందుకంటే ఎవరైతే ఇక్కడ అంటాడండి, క్రీస్తు ప్రభువును అంగీకరించి క్రీస్తు ప్రభు నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఎవరంటే దేవుని పిల్లలు. దేవుని పిల్లలు అవుతే దేవుని రొమ్మును ఆనుకుంటారు. కాబట్టి ఆనుకున్నటువంటి ఆ మహా గొప్ప భాగ్యాన్ని మనందరూ కూడా దేవుని పిల్లలయ్యి దేవుని రొమ్మున ఆనుకునే గొప్ప ధన్యతను మనకిచ్చారండి. క్రీస్తు ప్రభువును ఎవరైతే అంగీకరిస్తారో, క్రీస్తు ప్రభు నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, మనకు లేఖనాల్లో గమనించినట్లయితే పెంతెకోస్తు అనే పండుగ దినాన దాదాపు 3000 మంది వాక్యమును అంగీకరించి
క్రీస్తు ప్రభువును అంగీకరించి బాప్తిసం తీసుకున్నారు, దేవుని పిల్లలు అయ్యారు. నతనయేలు కనిపిస్తాడు, ఆయన మెస్సియా అని అంగీకరించాడు, ఆయన ప్రభువు అని అంగీకరించాడు, దేవుని పిల్లవాడయ్యాడండి. బైబిల్ గ్రంథంలో చాలా మందిని మనం చూస్తాం క్రీస్తు ప్రభువును అంగీకరించి, క్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకొని దేవుని పిల్లలయ్యారండి. కిందనే వచ్చిన అంటారు, మనందరూ దేవుని పిల్లలు అవ్వడం అంటే ఏమంటాడంటే, చూడండి 13వ వచనంలో ఏమంటాడంటే, వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ, అనగా ఆయన అంగీకరించి, ఆయన విశ్వాసం ఉంచి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకొని ఆయన పిల్లలుగా చేయబడ్డారు. వారు అలాగ దేవుని పిల్లలుగా చేయబడ్డారే కానీ, ఏమంటారు, అలా చేయబడ్డారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుషేచ్ఛల వలన పుట్టిపోయిన వారు కారు. మనందరం కూడా మన తల్లి రక్తాన్ని పంచుకొని పుట్టాం, అనగా రక్తం వలన పుట్టాం. మనం శరీరేచ్ఛల వలన పుట్టాం. మనుషుని ఇచ్చిన బట్టి పిల్లలు పుడతారండి. అయితే మీరు దేవుని పిల్లలు అయ్యారు, దేవునికి అలా పుట్టిన వారు కారు మీరు. మనము దేవునికి రక్తం వలన, మనుషేచ్ఛల వలన, శరీరేచ్ఛల వలన పుట్టిన వారం కాము మనం. మరి ఎలా పుట్టాము? మనము ఆయన అంగీకరించాము, క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాము, క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్నాము, ఆయన పిల్లలు అయ్యాం. అదే మనం ఎలా ఆయన పిల్లలు అయ్యాము అని అంటే లేఖనాల్లో చాలా చక్కగా కనుక ఆయన అంగీకరించిన వారు ఆయన పిల్లలు అవుతారు. మనం ఎలా ఆయనకు పిల్లలు అయ్యామో అని ఆలోచన గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక శ్రేష్టమైన మాటను మనం గమనించగలమండి. ఆయన తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన తన సంకల్పం ప్రకారం మనలను కనెను. గమనించండి, మనల్ని ఎలా ఆయన పుట్టించాడంటే రక్తం వలన, మనిషిని ఇచ్చే వలన, ఇష్ట వలన, శరీరేచ్ఛ వలన మనం పుట్టింపబడిన వారం కాదు. మనం ఎలా పుట్టామంటే ఆయన సంకల్పం ప్రకారము సత్యవాక్యం వలన ఆయన మనను కన్నాడండి. తన సంకల్పం ప్రకారం కన్నాడు, తన యొక్క ప్లాన్ ప్రకారము. జగత్తుత్పత్తి ఏర్పడక మునిపే మనందరూ కూడా క్రీస్తు యేసునందు ఉండాలని, ఆయన పిల్లలుగా ఉండాలని సత్యవాక్యం వలన, అనగా వాక్యం అనే బీజము ద్వారా మనము దేవునికి పిల్లలయ్యామండి. ఆ సత్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి పిల్లగా ఉంటావో, పిల్లవాడిగా ఉంటావో, దేవుని పిల్లలు అవుతావో, అప్పుడు దేవుని రూపంలో అనుకుంటాడు. అలాంటి గొప్ప భాగ్యము క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనందరికీ కూడా ఇస్తున్నాడు అండి. కాబట్టి సత్యవాక్యం వలన ఆయన మనల్ని కన్నాడండి. అంతేకాకుండా ఆయన మనను దత్తపుత్రులుగా చేసుకుని, రోమిలకు రాసిన పత్రికలో ఆ మాట మనం చూస్తాం. 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14 నుంచి మనం చదివినట్లయితే శ్రేష్టమైన మాట అక్కడ మనం చూస్తాం. చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. 8వ అధ్యాయం 14 నుంచి, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడదో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. దేవుని పిల్లలు దేవుని ఆత్మ చేత ఎవరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందారు. మీరు ధైర్యంగా ఉండొచ్చు, ఎందుకంటే మీరు దాసులు కాదు. దాస్యపు ఆత్మను మీరు పొందలేదు, దత్తపుత్ర ఆత్మను పొంది దేవుని కుమారులు అయ్యారు, దేవుని పిల్లలు అయ్యారు మీరు. అంతేకాకుండా దేవుని పిల్లలవడమే కాకుండా ఏమంటాడంటే, ఆ ఆత్మ కలిగినమై మన అబ్బా తండ్రిని మనం పెడుతున్నాం. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనం పిల్లలమవుతే వారసులము, అనగా దేవుని వారసులము. పిల్లలవుతే అనగా దాస్యపు ఆత్మను మనం పొందలేదు. దత్తపుత్రాత్మ అనగా మనల్ని దత్తత తీసుకొని, దత్తపుత్రాత్మ ద్వారా మనం తన పిల్లలుగా చేసుకొని మనను వారసులుగా చేశాడు. క్రీస్తు యేసునందున్న ప్రతి ఆశీర్వాదానికి మనందరినీ కూడా అర్హులుగా చేశాడండి దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సత్యవాక్యం వలన మనం కనబడి దేవుని పిల్లలయ్యాము. దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ, అనగా పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన వాక్యము ద్వారా మనం నడిపించబడుతూ దేవుని పిల్లలమయ్యాం.
దత్తపుత్ర ఆత్మనిచ్చి మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్నాడు, దాసులుగా కాదండి. కాబట్టి ఇప్పుడు మనం దత్తత తీసుకున్నబడిన వారసులము, మనం పిల్లలము. ఇంకేమంటాడంటే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి మనం చదివినట్లయితే అక్కడ కూడా శ్రేష్టమైన మాట, మీరు క్షయ బీజము నుండి కాక, గమనించండి, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబోవారు కనుక ప్రేమ, సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయుల చేత మీ మనసులను పవిత్రపరిచిన వారై ఉండి అంటాడు. కనుక మీరు క్షయ బీజం నుండి కాక అంటాడు. అనగా నాశనం అయ్యే బీజం నుంచి మీరు పుట్టింపబడలేదు, మనదా దేవుని పిల్లలయ్యాం. చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు ప్రభునందు అంగీకరించి, క్రీస్తు ప్రభునందు విశ్వాసముంచి ఎవరైతే క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకుంటారో వారందరూ కూడా దేవుని పిల్లలు. క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారు వారందరూ దేవుని పిల్లలు. దత్తపుత్ర ఆత్మను పొంది దత్తపుత్రులుగా చేయబడిన వారందరూ ఎవరంటే దేవుని పిల్లలు, దేవుని వారసులు. మీరు అక్షయ బీజం నుంచి పుట్టారు, క్షయ బీజం నుంచి కాదు. అక్షయ బీజం అంటే శాశ్వతమగు దేవుని వాక్య మూలముగా. ఆ బీజం ఏంటంటే వాక్యం అనే బీజం నుంచి మనం పుట్టించబడ్డాము, అలాగే దేవుని పిల్లలయ్యాము. అంతేకాని మనుషులందరూ పుట్టినట్లుగా రక్తం వలన, శరీర ఇచ్చే వలన, మనుషు ఇచ్చే వలన పుట్టింపబడిన వారం మనం కాదు. కాబట్టి ఎప్పుడైతే ఇలాగా మనందరము కూడా క్రీస్తు ప్రభువు ద్వారా, దేవుని సంకల్పము ద్వారా దేవుని పిల్లలయ్యాం. క్రీస్తు ప్రభు ఎలాగా తండ్రి రొమ్మున ఆనుకున్నాడో మనందరం కూడా తండ్రి అయిన దేవుని రొమ్మున ఆనుకునే ఆ గొప్ప స్వేచ్ఛ, ఆ భాగ్యాన్ని క్రీస్తు ప్రభు మనకిచ్చాడండి. ఆ గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఈరోజు నువ్వు నేను దేవుని పిల్లలం అవుతే ఎక్కడ ఆనుకుంటామంటే తండ్రి దేవుని రొమ్మున ఆనుకునే భాగ్యం. క్రీస్తు ప్రభు ఎలాగా ఆనుకున్నాడో మన పిల్లలు మన రొమ్ము మీద, మనకు గుండెల మీద ఎలాగా ఆడుకుంటారో అలా ఆడుకునే గొప్ప స్వేచ్ఛ, స్వతంత్రాన్ని ఎవరిచ్చారంటే క్రీస్తు ప్రభు మనకిచ్చాడండి. కాబట్టి ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని పిల్లలమా కాదా? మనం దేవుని పిల్లలమా కాదా? మన వాక్యం అనే బీజం నుంచి పుట్టింపబడిన వారమా కాదా? దత్తపుత్రాత్మను పొందిన దేవుని పిల్లలమా కాదా? ఆయన అంగీకరించి ఆయన నామందు విశ్వాసం ఉంచి ఆయన పిల్లలుగా చేయబడ్డ వారమా కాదా? దేవుని ఆత్మ చేత అనగా వాక్యం చేత నడిపించబడుతూ వాక్యం మూలంగా ఆయన పిల్లలైన వారము కాదా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. అయితే సంతోషం. నువ్వు ఆయన పిల్లలవుతే నువ్వు ఎక్కడంటే తండ్రి రొమ్మున అనుకుంటావు, తండ్రి రొమ్మున నువ్వు అనుకుంటావు. అంత గొప్ప భాగ్యం అండి. ఆయన బయలుపరుస్తూ ఆయన ప్రచురం చేసే గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ ప్రభు దినములో మనం దేవుని పిల్లలమా ఒకసారి ఆలోచించేయాలండి. దేవుని పిల్లలకున్న లక్షణాలు మనకున్నాయా? ఉంటే సంతోషం, తండ్రి రొమ్మున అనుకుంటాం. ఆ లక్షణాలు లేకుండా కేవలం నామకార్థ క్రైస్తవులుగా ఉన్నామనుకోండి, దూరంగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నువ్వు దేవుని పిల్లలా కాదా? నువ్వు దేవునికి కుమారుడుగా, కుమార్తెగా ఉన్నావా లేదా? ఇక్కడ జ్ఞాపకం చేస్తారు దేవుని పిల్లలు ఎలా ఉంటారయ్యా అంటే, మొదటి యోహాను రాసిన పత్రికను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం, మూడవ అధ్యాయము మొదటి నుంచి మనము చదివినట్లయితే అక్కడ చాలా శ్రేష్టమైన మాట మనకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. మనము దేవుని పిల్లలమని పిలబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించెనో ఇక్కడ అంటాడండి. మన దేవుని పిల్లలమని పిలవబడడం చాలా సంతోషం. తండ్రి ప్రేమ మనకు అనుగ్రహించాడు అంటూ ఈ హేతువు చేత లోకం వల్ల ఎరగదు, ఏలైనగా అది ఆయనను కూడా ఎరగలేదు. ప్రియులారా, మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు ఎలా ఉన్నామంటే మనందరం దేవుని పిల్లలము అని చెబుతూ మనం ఇక ఏమవుదో అది ప్రత్యక్షపరచలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయనను చూద్దాం కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగును. కనుక దేవుని పిల్లలు ఎట్లా ఉంటారంటే ఆయన పోలి ఉంటారు. మొట్టమొదటిగా అండి
క్రీస్తు ప్రభువును పోలి ఉంటారు. దేవుని పిల్లలో జ్ఞాపకం చేస్తున్నాం, మనందరం దేవుని పిల్లలము. ఇప్పుడు ఎలా ఉన్నామంటే దేవుని పిల్లలుగా ఉన్నాము, తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు, క్రీస్తుడు ప్రత్యక్షమైనప్పుడు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎలా ఉందామంటే క్రీస్తువు ఎలా ఉన్నాడో అలా ఉందాం అంటాడు. క్రీస్తు ప్రభువును పోలినట్టు నడుచుకుందాం. కాబట్టి దేవుని పిల్లలు ఎలా ఉంటారంటే క్రీస్తు ప్రభువును పోలి నడుచుకుంటారు. అందుకంటాడు పౌలు ఏమంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు అంటాడు. అనగా క్రీస్తు ప్రభువును పోలి నడుచుకున్నాడు పౌలు. పౌలు దేవుని కుమారుడు, ఎందుకంటే క్రీస్తు ప్రభువు పోలిక పౌలులో ఉంది. మనం కూడా దేవుని పిల్లలం అంటే మనలో ఏ పోలిక ఉండాలంటే క్రీస్తు ప్రభువు పోలిక ఉండాలండి. క్రీస్తు ప్రభువును పోలి నడుచుకోవాలి, అప్పుడు దేవుని పిల్లలం అవుతాం. ఇంకా ఇంకొక హెచ్చరిక చేస్తున్నాడండి, ఆయన ఎందుకు నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడైనట్లు, 3వ వచనం, ఆయన పవిత్రుడైనట్లు ఉన్నట్లుగా తన్ను పవిత్రుడుగా చేసుకును అంటాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే క్రీస్తు ప్రభువు పవిత్రుడు కనుక మనం పవిత్రులుగా ఉండాలి. క్రీస్తు ఎలా ఉన్నాడో అలా పోలిక ఉండాలి. అప్పుడు ఏమవుతామంటే దేవుని పిల్లలు అవుతాం. దేవుని పిల్లలు అవుతే తండ్రి రొమ్మును ఆనుకుంటాం. క్రీస్తు ప్రభు పవిత్రుడు, ఆయన నిర్దోషి, నిష్కలంచకుడు, పాపములో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి గొప్ప ప్రధాన యాజకుడు క్రీస్తు ప్రభు అండి. నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపిస్తారని ఛాలెంజ్ చేసినటువంటి వాడు క్రీస్తు ప్రభు. ఒక్క పాపము లేని వాడు క్రీస్తు ప్రభు అండి. కాబట్టి క్రీస్తు ప్రభు పవిత్రుడు, నిష్కల్మషుడు, పవిత్రమైన దేవుని గొర్రె పిల్ల క్రీస్తు ప్రభు అండి. కాబట్టి ఆ పవిత్రత ఎలా ఉండాలంటే ఆయన పిల్లలమవుతే మనము అలాంటి పవిత్రత మనకు ఉండాలి. అలాంటి పవిత్రత ఎప్పుడైతే మనం ఉంటుందో ఖచ్చితంగా దేవుని పిల్లలం అవుతాం. దేవుని పిల్లలైనప్పుడు తండ్రి రొమ్మున అనుకుంటాం. పిల్లలు ఎలాగ తండ్రి రొమ్మున ఆనుకుంటారో అలాంటి గొప్ప స్వాతంత్రం, అలాంటి గొప్ప భాగ్యము, అలాంటి స్వేచ్ఛ మనకు వస్తుందండి ఎప్పుడంటే పవిత్రులుగా ఉన్నప్పుడు. కాబట్టి మనం పవిత్రులుగా ఉంటే సంతోషమే దేవుని పిల్లలం అండి. ఈరోజు అనేక మంది పరిశుద్ధులుగా పేరు పెట్టుకుంటున్నారు కానీ జీవితంలో పరిశుద్ధత కనిపించట్లేదు. దేవుని పిల్లలని పిలువబడుతున్నారు కానీ పరిశుద్ధత కనిపించట్లేదండి. పాపంలోనే జీవిస్తూ, పాపంలోనే పొరలాడుతూ, పాపంలోనే వారు బ్రతుకుతూ, రోత బ్రతుకుతూ, అంధకార సంబంధ అధికారం కింద, సాతాను కింద వారు బ్రతుకుతున్నారు. దేవుని పిల్లలని చెప్పుకుంటున్నారు. అయితే దేవుని పిల్లలు అవుతే పరిశుద్ధంగా ఉంటారు. దేవుని పిల్లలు అవుతే క్రీస్తుని పోలి నడుచుకుంటారు. మనం దేవుని పిల్లలమో ఆయన ఉన్నట్లుగానే ఉందాం. ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు, మనం పరిశుద్ధంగా ఉన్నాం. ఎట్లా పరిశుద్ధంగా ఉండాలో అంటే పాపము చేయ ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అనగా పరిశుద్ధత అంటే పాపము చేయని వారుగా మనం ఉండాలి, దేవుని ఆజ్ఞను అతిక్రమించని వారుగా ఉండాలి. అప్పుడు మనం దేవుని పిల్లలు అవుతాం. దేవుని పిల్లలు అవుతే తండ్రి రొమ్మును అనుకుంటాం. ఎంత గొప్ప భాగ్యం అండి. ప్రభుదినుడు ఈ దినం మన జ్ఞాపకం చేస్తున్నాడు. తండ్రి రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడు క్రీస్తు ప్రభువు తండ్రిని దేవుణ్ణి బయలుపరిచాడు. ఆయన కుమారుడుగా తండ్రి రొమ్మున ఆనుకున్నాడు. మనము తండ్రి రొమ్మున ఆనుకునే ఆ గొప్ప భాగ్యాన్ని ఆయన మనకిస్తున్నాడు. ఎప్పుడంటే నువ్వు నేను పరిశుద్ధులుగా జీవించినప్పుడు ఆయన పిల్లలు అవుతామండి అంటాడు. పరిశుద్ధులుగా ఉండంటే పాపము చేయని వాడండి. చూడండి ఇంకా చక్కని మాట అంటే 8వ వచనంలో గమనించినట్లయితే అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అనగా అపవాది బీజం నుంచి పుట్టినవాడు. అనగా అపవాది వాడికి తండ్రి అండి. పాపం చేసే వాడికి తండ్రి ఎవరంటే దేవుడు కాదు, అపవాది. అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక ఆయన పాపము చేయడు. అనగా దేవుని పిల్లలవుతే వారు పాపము చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు ఏముంటుందంటే బీజము, దేవుని బీజం ఉంటుంది. శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం అనే బీజం వారిలో ఉంటుంది కాబట్టి వారు పాపము చేయరు. దేవుని పిల్లలు పాపము చేయరు, ఆజ్ఞను అతిక్రమించరు, పరిశుద్ధులుగా జీవిస్తారు. ఎవరైతే అలా ఉంటారో వారికి ఎలాంటి గొప్ప భాగ్యం అంటే తండ్రి రొమ్మున ఆనుకునే గొప్ప భాగ్యం అండి. తండ్రి రొమ్మున ఆనుకునే గొప్ప భాగ్యము క్రీస్తు ప్రభువు దేవుడు మనకిస్తున్నాడు.
కనుక దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు అంటాడండి. ఎందుకంటే వారిలో ఆ బీజం ఉందన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన బీజం ఉంటుందో, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో చాలాసార్లు మనం జ్ఞాపకం చేస్తుంటాం. ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అట్లనే రాదు 2వ వచనం 6:2, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించము. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళలో వాక్యం అనే బీజం ఉంటుంది కాబట్టి పాప విషయంలో వాడు ఏమవుతాడంటే చచ్చిపోతాడు. ఇంకా పాపం ఎట్లా చేస్తాడు? ఆ బీజం ఉంది కనుక వాడు పాప విషయంలో మృతి పొందుతున్నాడు. కాబట్టి పాపం ఎలా చేస్తాడు? కాబట్టి పాపము చేయి ప్రతిపడేవారంటే అపవాది సంబంధి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో ఆ మాట మనం చూస్తామండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో చాలా శ్రేష్ఠ మాట అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 8వ అధ్యాయము 44వ వచనంలో గమనించినట్లయితే చూడండి, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. 44వ వచనం, మీరు ఎవరంటే మీ తండ్రి యొక్క ఎవరు అపవాది సంబంధులు అంటే మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వానిందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడను. వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమును చెబుతున్నాను, మీరు నన్ను నమ్మరు. నా యందు పాపములను మీరు ఎవడు స్థాపించు. కాబట్టి పాపము చేసేవాడు అపవాది సంబంధి. పాపము చేసేవారి తండ్రి ఎవరంటే అపవాది. దేవుని పిల్లలు ఎవరంటే పాపము చేయని వారు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు. కనుక ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేస్తుంటాడు దేవుడండి. ప్రతి రోజు మనం అర్థం చూసుకుంటాం లేచిన వెంటనే. ఎందుకంటే ఏమైనా మరకలు ఉంటే, ఏదైనా మురికి ఉంటే కడుక్కుంటాం, సరి చేసుకుంటాం, శుభ్రం చేసుకుంటాం. అట్లాగా ప్రతిదినము దేవుని వాక్యం అనే అర్థాన్ని మనం చూసుకోవాలి, వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యంలో మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని మనం ఏం చేయాలంటే వాటిని కడుక్కొని ఎప్పటికప్పుడు మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఎప్పుడప్పుడు కడిగి వేసుకుంటూ ఉండాలండి. వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన జీవితాన్ని సరిచేసుకుంటూ ఎలా ఉండాలంటే దేవుని పిల్లలుగా ఉండాలి. ఎందుకంటే దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు అని వాక్యం హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని పిల్లలు పాపము చేయరు. నువ్వు పాపం చేస్తున్నావంటే నువ్వు ఎవరి సంబంధి, నువ్వు ఎవరి సంతానము, నీలో ఏ బీజం ఉంది పరీక్షించుకోవాలంటే వాక్యం హెచ్చరిక చేస్తున్నాడు. ఆజ్ఞను అతిక్రమిస్తూనే ఉంటాం, పాపం చేస్తూనే ఉంటాం. దేవుని పిల్లలని మనం చెప్పుకుంటూ ఉంటాం. మనం చెప్పుకోవచ్చు, కానీ గ్రంథం దానికి ఒప్పుకోవట్లేదండి. దేవుని పిల్లలు అంటే పాపం చేయరు. ఎవరికి తండ్రి రొమ్మున ఆనుకునే గొప్ప భాగ్యం ఉందంటే దేవుని పిల్లలకే. పాపం చేయని వారికి, పవిత్రులుగా ఉండే వారికి, క్రీస్తుని పోలి నడుచుకున్న వారికి దేవుడు వాక్యం ద్వారా మనందరినీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 39 నుంచి కూడా ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తాడండి. రెండోదిగా యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనం నుంచి మనం గమనించిన చాలా చక్కని మాట మనం చూస్తామండి. 39 నుంచి, అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అనేది. క్రీస్తు ప్రభుతో అంటున్నారు అక్కడ శాస్త్రులు పరిశీలండి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతుడు, దేవుని వలన మీ వినిన సత్యం మీలో చెప్పిన వాడెవడైనను నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టినవారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లా, నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు అంటాడు. దేవుడు మీ తండ్రి అయితే మీరు దేవుని పిల్లలు అవుతారు. దేవుడు మీ తండ్రి అవుతే మీరు దేవుని పిల్లలు అవుతారు. దేవుని పిల్లలు ఏం చేస్తారంటే నన్ను ప్రేమిస్తారు. మీరు నిజంగా దేవుని పిల్లలు అవుతే, మీ తండ్రి దేవుడు అవుతే మీరేం చేస్తారంటే నన్ను ప్రేమిస్తారంటాడు. అనగా దేవుని పిల్లల లక్షణం ఏంటంటే, దేవుని సంతానమైనటువంటి దేవుని బీజం ఉన్నటువంటి పిల్లల లక్షణం ఏంటంటే క్రీస్తు ప్రభువును ప్రేమించటం అండి. మొదటి లక్షణం జ్ఞాపకం చేసుకున్నాం,
దేవుని పిల్లలు పాపం చేయరు, దేవుని పోలి నడుచుకుంటారు. మొదటి లక్షణం అండి. రెండో లక్షణాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు ప్రభువును ప్రేమిస్తారు దేవుని పిల్లలు అవుతే. క్రీస్తు ప్రభువును ప్రేమించే వారందరూ ఎవరంటే దేవుని పిల్లలు. కాబట్టి మనం క్రీస్తు ప్రభువును ప్రేమిస్తున్నామా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా. ప్రేమిస్తే సంతోషమే, నువ్వు దేవుని పిల్లలు అవుతారు, మీరు దేవుని పిల్లలు అవుతారు, కుమారుడు కుమార్తె అవుతారు. మనం క్రీస్తు ప్రభువును ప్రేమిస్తున్నామా? క్రీస్తు ప్రభువును ప్రేమిస్తున్నామా? క్రీస్తు ప్రభువును ప్రేమించేవారు ఏం చేస్తారు? నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు, ఏమంటారు క్రీస్తు అంటే నన్ను ప్రేమిస్తారా? సంతోషమే. నన్ను ప్రేమిస్తే ఏం చేయాలి? మీరు నా ఆజ్ఞలు గైకొనాలి. క్రీస్తు ఆజ్ఞలు మనం గైకొంటే దేవుని స్తోత్రం. మన దేవుని పిల్లలము, తండ్రి అయినా రొమ్మను మనం అనుకుంటాం దేవుని స్తోత్రం అంటే. మన ఆజ్ఞలు గైకొంటున్నామా? క్రీస్తు ప్రభువును ప్రేమించే మనం, క్రీస్తు ప్రభువును ప్రేమించేవారు క్రీస్తు ప్రభు ఆజ్ఞలు గైకొంటున్నామా? ఇంకా క్రీస్తు ప్రభు అంటాడు, నన్ను ప్రేమించేవారు నా వాక్యమందు నిలిచి ఉండారు అంటాడంటే. నన్ను ప్రేమించేవారు నా వాక్యమందు నిలిచి ఉన్నారు అంటాడు. అనగా ఎవరైతే క్రీస్తు యేసు వాక్యమందు నిలిచి ఉంటారో వారు ఆయనను ప్రేమించిన వారండి. నువ్వు క్రీస్తు ప్రభు వాక్యములో ఉండకుండా, అపోస్తుల బోధలో ఉండకుండా, ఏ బోధ అంటే ఆ బోధను అనుసరిస్తూ నేను దేవుని పిల్లను అంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? ఎలా సాధ్యం అది? దేవుని ప్రేమించేవారు, దేవుని అనగా క్రీస్తు ప్రభువును ప్రేమించేవారు క్రీస్తు యేసు వాక్యమందు నిలిచి ఉంటారు. క్రీస్తు యేసు వాక్యమే అపోస్తుల బోధ. అపోస్తుల బోధ దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి బోధ. కాబట్టి ఆ బోధలో నిలిచిన వారు దేవుని పిల్లలండి. ఆ బోధ ప్రకారం అనుసరించేవారు దేవుని పిల్లలు. ఎప్పుడైతే దేవుని పిల్లలుగా ఉంటారో, క్రీస్తు ప్రభు ఎలాగ తండ్రి రొమ్మున ఆనుకున్నాడో మనం కూడా తండ్రి రొమ్మున ఆనుకుంటామండి. కాబట్టి మనం క్రీస్తు బోధ యందు నిలిచి ఉన్నామా? ఎవడైనానో క్రీస్తు బోధ లేకుండా మీ దగ్గరికి వస్తే, మీ ఇంటికి వస్తే వాడిని మీ ఇంట్లో చేర్చుకోవద్దు, వాడికి వందనాలు చెప్పొద్దంటాడు. క్రీస్తు బోధ లేకుండా మీ దగ్గరికి వస్తే వందనాలు కూడా చెప్పొద్దంటాడు పరిశుద్ధాత్మ దేవుడు అండి. మీ ఇంట్లో చేర్చుకోవద్దంటాడు పరిశుద్ధాత్మ దేవుడు అండి. మనం ఏం చేస్తామంటే ఎవరు వచ్చినా మన ఇంట్లో చేర్చుకుంటాం, ఎవరు వచ్చినా వారికి ఉపకారం చేస్తాం. తప్పండి. క్రీస్తు బోధ నిలిచిన వారే దేవుని పిల్లలు. క్రీస్తు బోధతో వచ్చిన వారిని నువ్వు ఎంకరేజ్ చేయాలి. అపోస్తల బోధ కాని బోధ, రకరకాల తప్పుడు పద్ధతుల్లో తప్పుడు బోధలు చేస్తూ స్వలాభాపేక్షతో ధనాపేక్షతో ఈరోజు అనేక మంది సేవ చేస్తున్నారు. వారు అపోస్తల బోధలో ఉన్నారా లేదా? క్రీస్తు బోధలో ఉన్నారా లేదా? ఉంటే సంతోషం, ఇంట్లో చేర్చుకో, ఉపకార ధర్మం చెయ్యి, పరిచర్యకు సహకరించు. అది క్రీస్తు బోధలు కాదనుకోండి, అపోస్తల బోధ కాదనుకోండి, అపోస్తల బోధ ప్రకారం కాకుండా వారి ఇష్టానుసారంగా మినిస్ట్రీ చేస్తున్నారనుకోండి, వందనాలు చేయొద్దు అంటాడండి. ఇంట్లో కాదు కదా, వందనాలు కూడా చేయొద్దు అంటాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుని పిల్లలు ఎక్కడ ఉంటారంటే క్రీస్తు బోధలో ఉంటారు. క్రీస్తు బోధలో ఉన్నవారు దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఏం చేస్తారు? తండ్రి రొమ్మున ఆనుకుంటారు. కాబట్టి అలాంటి భాగ్యం ఉండాలంటే, తండ్రి రొమ్మున ఆనుకునే ఆ గొప్ప భాగ్యం మనం కలిగి ఉండాలంటే మనం ఎక్కడ ఉండాలంటే అపోస్తుల బోధలో ఉండాలి. క్రీస్తు ప్రభువును ప్రేమించేవారు దేవుని వాక్యంలో నిలిచి ఉంటారు. క్రీస్తు ప్రభువును ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలు గైకొంటారు. క్రీస్తు ప్రభువును ప్రేమించేవారు తన సహోదరుని ప్రేమిస్తారు. ఇవన్నీ నా మాటలు కాదండి, ఒక్క మాట కూడా నా మాట మాట్లాడుతున్నాను. నన్ను ప్రేమించేవారు తన సహోదరుని ప్రేమిస్తారు. సహోదరుని ప్రేమించని వాడు నన్ను ఎలాగ ప్రేమిస్తాడు అంటాడండి. నువ్వు సహోదరుని ద్వేషిస్తూ నేను క్రీస్తు ప్రభు అంటే నాకు చాలా ఇష్టము అంటే, నీ చుట్టుపక్కల వారిని అనేక మందిని నువ్వు ద్వేషిస్తూ ప్రేమించకుండా క్రీస్తు ప్రభు నేను బిడ్డను అంటే అది వ్యర్థమండి. ఎందుకంటే క్రీస్తు ప్రభువుని ప్రేమించినట్లయితే నువ్వు సహోదరుని ప్రేమిస్తావు. ఇలాగ చాలా సంగతులు మనకు వాక్యంలో దేవుడు హెచ్చరిక చేస్తాడండి. కాబట్టి మీరు దేవుని పిల్లలు అవుతే నన్ను ప్రేమిస్తారు క్రీస్తు ప్రభు అంటాడండి. క్రీస్తు ప్రభువును ప్రేమించేవారు సహోదరుని ప్రేమిస్తారు. క్రీస్తు ప్రభువును ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలు గైకొంటారు. క్రీస్తు ప్రభువును ప్రేమించేవారు ఆయన వాక్యమందు నిలిచి ఉంటారు. ఎంత చక్కగా మాట అండి. కాబట్టి వాక్యం మన ముందు ఉంచుతుంది, మనం దేవుని పిల్లలమా కాదా అర్థంలాగా మన వాక్యం మన ముందు ఉంచుతుంది. నువ్వు నేను దేవుని కుమారుడా కాదా? ప్రభు వాక్యంలో ఉన్న దేవుని కుమారులే. క్రీస్తు ఆజ్ఞలు మనం గైకొంటున్నామా? దేవుని కుమారులే. పాపము చేయకుండా ఉన్నామా? దేవుని కుమారులే. ఒకవేళ పాపం చేస్తుంటే, క్రీస్తు బాధలో లేకుండా ఉంటే
మనం ఏమవుతాం? దేవుని పిల్లలం కాదండి. దేవుని పిల్లలం కానప్పుడు పరలోక రాజ్యంలో దేవుని మహిమలో ఎలా మనం తండ్రి రొమ్మున అనుకుంటాం దేవుని పిల్లలుగా లేకుండా ఉంటే? కాబట్టి దేవుని పిల్లలుగా ఉంటే తండ్రి రొమ్మున నిత్యము ఎటర్నల్ లైఫ్ అండి. ఈ లోకాన్ని విడిచిన తర్వాత తండ్రి రొమ్మున మనం ఎటర్నల్ లైఫ్ జీవిస్తామండి. ఎప్పుడంటే దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు. కనుక దేవుని పిల్లలు క్రీస్తు ప్రభువును ప్రేమిస్తారు. క్రీస్తు ప్రభువును ప్రేమించేవారు దేవుని పిల్లలు. పాపము చేయని వారు దేవుని పిల్లలు. చాలా క్లియర్గా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. తర్వాత ఇంకొక చక్కని మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనతో హెచ్చరిక చేస్తున్నాడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనంలో మనం గమనించినట్లయితే మొదటి యోహాను నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టినాడని తెలుగుతాం. అనగా దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేస్తాడు అంటే మూడవదండి నీతిని జరిగిస్తాడు. నీతిని జరిగించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు. నీతిని జరిగించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు. అనగా దేవుని పిల్లలు ఏం చేయాలంటే నీతిని జరిగించాలి. నీతిని జరిగించేవారు దేవుని పిల్లలు. ఎవరైతే దేవుని పిల్లలుగా ఉంటారో తండ్రి రొమ్మున అనుకుంటారు. క్రీస్తు ప్రభు తండ్రిని దేవుని రొమ్మున ఆనుకొని తండ్రిని దేవుణ్ణి బయలుపరిచాడండి. కాబట్టి అలాంటి గొప్ప భాగ్యము మనకు కావాలంటే మనం ఏం చేయాలంటే నీతిని జరిగించాలి. నీతి అంటే చాలాసార్లు జ్ఞాపకం చేశాను. దేవుని ఎంత విశ్వాసం ఉంచి దేవుని వాక్యానుసారంగా అనుసరించి నడవడము నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. అబ్రహాము విశ్వాసమును బట్టి నిరీక్షలేని సమయంలో దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు. అచంచలమైన విశ్వాసాన్ని ఉంచాడు. 100 ఏళ్ల వయసులో గర్భాన్ని పొందాడు, బిడ్డలను పొందాడు. అది నీతి అండి దేవుని రాజ్యంలో. అలాంటి నీతి నువ్వు జరిగించావా సంతోషం, దేవుని పిల్లలు అవుతావు. దేవుని మూలంగా పుట్టిన వాడు నీతిని జరిగిస్తాడు. చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా నువ్వు దేవుని మూలంగా పుట్టుంటే అబ్రహాముకున్న అచంచలమైన విశ్వాసం మనం కూడా ఉండి ఆ యొక్క విశ్వాసం ఏంటంటే నీతిగా ఎంచబడుతుంది మన జీవితంలో అండి. కాబట్టి నీతి మనల్ని రక్షిస్తుంది. నీతి మనల్ని మరణం నుంచి విడిపిస్తుంది. నీతి మనల్ని సింహాసనం మీద కూర్చోబెడుతుంది. చాలా సంగతులు జ్ఞాపకం చేశాడండి. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, దేవుని మూలంగా పుట్టినవాడు నీతిని జరిగిస్తాడు. క్రీస్తు ప్రభు దగ్గరికి, యోహాను గారి దగ్గర, బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి క్రీస్తు ప్రభు వస్తాడండి. వచ్చినప్పుడు బాప్తిసం తీసుకునేందుకు వచ్చినప్పుడు, అయ్యా యోహాను అంటాడు, నువ్వు హెచ్చించవలసిన వాడిని తగ్గించవలసిన వాడను, నీ చెప్పుల వారిని ముట్టుకుని యోగ్యుని కాను, నీ చేత బాప్తిసం పొందవలసిన నేను, నువ్వు నా దగ్గరికి వచ్చావన్నప్పుడు అంటాడు క్రీస్తు, నీతి యావత్తును జరిగించమంటాడు. అది జరిగించు, దేవుని చిత్తాన్ని జరిగించు. కాబట్టి ప్రీతి దేవుని చిత్తాన్ని జరిగించడం. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తావో దేవుని రాజ్యంలో నీతి యుక్తమైన విశ్వాసాన్ని కలిగి ఉంటావో, విశ్వాసం ఉంచి దేవుని ఆజ్ఞాపకంగా నడుస్తూ నీతిమంతుడిగా ఉంటావో, అప్పుడు మనం ఏమవుతామంటే దేవుని పిల్లలు అవుతామండి. దేవుని పిల్లలు అవుతాం. దేవుని మూలంగా పుట్టిన వాడు ఏం చేస్తాడంటే నీతిని జరిగిస్తాడు. నీతిని జరిగించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు. చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడండి. కాబట్టి పాపము చేయనివాడు దేవుని కుమారుడు, దేవుని మూలంగా పుట్టినవాడు. నీతిని జరిగించేవాడు దేవుని మూలంగా పుట్టినవాడు. దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని పిల్లలు ఎలా ఉంటారంటే దేవుని పోలి నడుచుకుంటారు. దేవుడు వాక్యం ద్వారా మన కూడా హెచ్చరిక చేశాడండి. తర్వాత ఇంకా చక్కని మాటను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 18-19 వచనాలు మనం చదివినట్లయితే 15వ అధ్యాయము 18-19 వచనాలు. లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల, గమనించండి, ఒకవేళ లోకంలో మిమ్మల్ని ఎవరన్నా ద్వేషిస్తే మిమ్మల్ని కాదు, ముందు నన్ను ద్వేషించారని గుర్తెరుగు అంటాడు. మిమ్మల్ని ద్వేషిస్తే నన్ను ద్వేషించినట్లు ఎంత చక్కని మాట అంటాడు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తే
నువ్వు క్రిస్టియన్ అని నీకు ఇల్లు ఇవ్వకపోతే ఎవరికి ఇల్లు ఇవ్వనట్టండి? దేవునికి ఇవ్వనట్టే. క్రిస్టియన్ అని హాస్టల్లో సీట్ ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వనట్టండి? దేవునికి. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, లోకం మిమ్మల్ని ఎరగనంటుంది. అయితే నన్ను ఎరగనట్లు అంటాడు. మిమ్మల్ని ద్వేషిస్తే నన్ను ద్వేషించినట్లే. ఎంత చక్కని మాట. చాలాసార్లు మనం బాధపడతాం. క్రైస్తవులు అడిగినందుకు అయ్యో సీటు దొరకట్లేదు, క్రైస్తవులైనందుకు ఉద్యోగం రావట్లేదు, క్రైస్తవులైనందుకు మాకు ఇల్లు దొరకడం లేదు. బాధపడాల్సిన అవసరం లేదండి. క్రీస్తు ప్రభువుకే పుట్టడానికి చోటు ఇవ్వలేదు లోకము. అయితే క్రీస్తు ప్రభు అంటాడు, మిమ్మల్ని ద్వేషిస్తే నన్ను ద్వేషించినట్లు. మనకి ఇవ్వకపోతే వాళ్ళు చాలా ఆశీర్వాదాలు పోగొట్టుకున్నట్టండి. క్రైస్తవులకు ఇల్లు ఇవ్వకపోతే వారు చాలా ఆశీర్వాదాలు పోగొట్టుకున్నట్టు, క్రీస్తు ప్రభువుని నిరాకరించినట్లండి. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, భయపడాల్సిన అవసరం లేదన్న సత్యాన్ని దేవుడు వాక్యం ద్వారా మరోసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. ఏమంటున్నామా? చదువునానా? మీరు లోకం సంబంధులైన లోక సంబంధులు అయితే మీకు అన్ని ఇస్తారు. కాబట్టి మీరు లోక సంబంధులు కారు కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు. నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకుంటుని చాలనా. కాబట్టి ఈరోజు అనేక మంది ఏం చేస్తారంటే లోకంలో మన క్రైస్తవులకు అనగా ద్వేషిస్తున్నారు. అయితే నన్ను ద్వేషిస్తున్నారు సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా దేవుని పిల్లలు లోకాన్ని జయిస్తారండి. దేవుని పిల్లలు లోకాన్ని జయిస్తారు. ఆ మాటనే జ్ఞాపకం చేస్తున్నాడు. లోకాన్ని స్నేహించరు. లోక స్నేహము దేవునితో శత్రుత్వము. అయితే లోకాన్ని జయించేది ఎవరంటే దేవుని పిల్లలు. చూడండి, అదే మాట మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలను గమనిస్తే, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు గమనించండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ చాలా క్లియర్ చేస్తారు. అనగా దేవుని పిల్లలు ఏం చేస్తారంటే లోకాన్ని జయిస్తారు. దేవుని పిల్లలు పాపం చేయరు. దేవుని పిల్లలు క్రీస్తు ప్రభువును ప్రేమిస్తారు. దేవుని పిల్లలు నీతిని జరిగిస్తారు. దేవుని పిల్లలు లోకాన్ని జయిస్తారు. లోకాన్ని ప్రేమించరండి. దేవుని పిల్లలు లోకాన్ని జయిస్తారు. ఆ జయించేది ఏదంటే కింద వచ్చిన వాళ్ళు జ్ఞాపకం చేస్తారండి. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించరు. లోకమును జయించిన జయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు ఎవడు అంటాడండి. లోకమును జయించేవాడు ఎవరంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వాసం ఉంచువాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని లోకంలో ఒప్పుకొని దేవుని పక్షాన ఆయన తీర్మానం చేసుకొని క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్నవాడు లోకమును జయించినవాడు. ఆ జయించేది మన విశ్వాసమే. కాబట్టి దేవుని పిల్లలు ఏం చేస్తారంటే లోకాన్ని జయిస్తారు. లోకంలో పడి కొట్టుకోపోరండి. లోక ఆచారాల్లో పడి కొట్టుకోపోరు. లోకంలో చాలా చాలా సమస్యలు వస్తాయి. అయితే దేవుని పిల్లలంటే వాటిని జయిస్తారే కానీ వాటిని లోబడరండి. వాక్యం ద్వారా ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి నువ్వు జయిస్తే లోకాన్ని, నువ్వేమవుతాంటే దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు అవుతా. దేవుని మీదంగా పుట్టిన వారు దేవుని పిల్లలు అవుతా. దేవుని పిల్లలు ఏం చేస్తారంటే తండ్రి రొమ్మున అనుకుంటారు, క్రీస్తు ప్రభు అనుకున్నట్లుగా. అలాంటి గొప్ప భాగ్యము దేవుడు మనకిస్తాడని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే చాలామంది లోకములో ఉన్నదాని అనగా నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అంటాడండి. అనగా వాటిని ఏం చేస్తారంటే జయిస్తారు. నేత్రాశని కానీ, శరీరాశని కానీ, జీవకుటుంబం కానీ ఇది లోక సంబంధమైనది. దేవుని మూలంగా పుట్టిన వాడు వీటన్నిటి జయిస్తాడు. అప్పుడు నిరంతరం తండ్రితో ఉంటాడు, తండ్రి రొమ్మున అనుకుంటాడు. కాబట్టి దేవుని పిల్లలమ్మా, నేత్రాశను జయించిన వారు దేవుని పిల్లలు, శరీరాశను జయించిన వారు దేవుని పిల్లలు.
లోకములో ఉన్న జీవపు డంబమును జయించిన వారు దేవుని పిల్లలు. ఆ జయించేది మన విశ్వాసము. ఆ విశ్వాసము యేసుక్రీస్తు దేవుని కుమారుని నమ్మటము, ఒప్పుకోవడము. కాబట్టి అలాగా లోకాన్ని జయించిన వారు ఏమవుతారంటే దేవుని పిల్లలు అవుతారు. కనుక దేవుని బిడ్డలారా, మనం పరీక్షించుకున్నాం. ఒకవేళ నేత్రాశలో పడి కొట్టుకోబోతున్నామా, శరీరాశలో మనం కొట్టుకోబోతున్నామా, లోకాన్ని జయించలేకపోతున్నామా? మనం దేవుని పిల్లలం కాదండి. దేవుని పిల్లలు కానప్పుడు మన తండ్రి రొమ్మున ఆనుకోలేదు. మన ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్యము తండ్రితో ఉండాలి. తండ్రి రొమ్మున ఆనుకోవాలంటే నేను ఎట్లా ఉండాలంటే దేవుని పిల్లలుగా ఉండాలి, లోకాన్ని జయించిన వారుగా ఉండాలి, క్రీస్తు ప్రభువును ప్రేమించేవారుగా ఉండాలి, పాపము చేయని వారుగా ఉండాలి, నీతిని జరిగించేవారుగా ఉండాలి. అప్పుడు దేవుని పిల్లలు అవుతాం మనం. దేవుని పిల్లలు అండి. దేవుని పిల్లలు అంటే ఎన్ని శ్రేష్ఠ లక్షణాలు ఉన్నాయండి. క్రీస్తు పోని నడుచుకుంటారు వారు దేవుని పిల్లలు. క్రీస్తు పవిత్రంగా ఉన్నట్టు వారు పవిత్రంగా ఉంటారు దేవుని పిల్లలు. క్రీస్తు ప్రభువును ప్రేమిస్తారు దేవుని పిల్లలు. ఎంత చక్కగా దేవుడు వాక్యం రచనగా చేస్తున్నాడు. దేవుని పిల్లలు లోకాన్ని జయిస్తారు, లోకాన్ని జయిస్తారు, లోకంలో ఉన్న నేత్రాశను జయిస్తారు, లోకంలో ఉన్న శరీరాశను జయిస్తారు, లోకంలో ఉన్న జీవకుటుంబాన్ని జయిస్తారు. వీరులుగా ఉంటారండి దేవుని పిల్లలు. కాబట్టి ఈ సత్యాన్ని మన జ్ఞాపకం, మనం దేవుని పిల్లలుగా ఉన్నామా లేదా దేవుడు వాక్యం రచనగా చేస్తున్నాడు. తర్వాత ఆఖరి మాట మీతో చెప్పేసి ముగించాను. ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఎబ్రిల్కి రాసిన 12వ అధ్యాయము 6 నుంచి మనం చదివినట్లు చాలా శ్రేష్టమైన మాటను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 12వ అధ్యాయం 6 నుంచి చాలాసారి జ్ఞాపకం చేసాం. మరోసారి ఆ మాటలు ధ్యానిద్దాం. 6వ అధ్యాయం 12వ అధ్యాయం 6 నుంచి, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి ఏం చేస్తాడమ్మా? దండిస్తాడు. నిన్ను స్వీకరించాడు, నువ్వు క్రీస్తు ప్రభువుని అంగీకరించావు, క్రీస్తు ప్రభువుని అంత విశ్వాసం ఉంచావు. కాబట్టి నిన్ను ఆయన తన దత్తపుత్రుని ఆత్మనిచ్చి తన కుమారుడుగా నిన్ను నన్ను స్వీకరించాడండి. స్వీకరిస్తాడు. స్వీకరించినప్పుడు ఏం చేస్తాడంటమ్మా ఆమె? ఆయన ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? గద్దిస్తాడు. నువ్వు కుమార్తెవు కుమారుడు అవుతే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను గద్దిస్తాడు, నిన్ను శిక్షిస్తాడు, నీకు బోధిస్తాడు, నీకు బుద్ధి చెప్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవు కాబట్టి. అదే అంటాడండి, నువ్వు కుమారుడుగా స్వీకరించాడు కాబట్టి ఆయన నిన్ను గద్దిస్తాడు. ఇంకేమంటాడమ్మా? ప్రభువు తాను ప్రేమించు అని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అంటాడండి. ఇంకా అంటాడండి, కుమారులు శిక్షలో కుమారుల అయిన వాళ్ళందరూ శిక్షలో పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్భేజులే కానీ కుమారులు కాదు. ఒకవేళ శిక్ష లేకపోతే దుర్భేజులే అంటాడండి. అనగా వేరే బీజం నుంచి పుట్టిన వారే కానీ దేవుని బీజం నుంచి పుట్టిన వారు కాదు. దుర్భేజులు వేరే బీజము, దేవుని బీజము కాదండి. కాబట్టి దేవుని బీజం నుంచి మనం పుట్టించబడిన వారం అవుతే, దేవుని బీజం అనగా అక్షయమగు వాక్య మూలముగా సత్యవాక్యం వల్ల మనం పుట్టించబడిన వారం అవుతే ఆయన మన కుమారులుగా మనల్ని దండిస్తాడు, బుద్ధి చెప్తాడు, శిక్షిస్తాడు. ఒకసారి మనకు శిక్ష వస్తుంది, దాన్ని మనం ప్రేమతో స్వీకరించాలి. నువ్వు దేవుని కుమార్తెవు కుమారుడు అవుతే శిక్ష వచ్చిన వెంటనే చాలామంది సనుక్కుంటారు. ఏం దేవుడు, నేను ఎంతగా ప్రార్థన చేస్తే నాకు ఈ జబ్బు ఇచ్చాడు, ఎంతగా ప్రార్థన చేస్తే నాకు ఈ కష్టాలు వచ్చాయి, ఆర్థిక ఇబ్బందులు. చాలామంది సనుక్కుంటారండి, గొనుక్కుంటారండి. నువ్వు కుమారుడు అవుతే కుమార్తె అవుతే సనగవు గొనగవు, స్వీకరిస్తావు. దేవుడు నన్ను పరిమళ వాసనగా చేయటకు శిక్షిస్తున్నాడు, నన్ను బంగారంగా తలతలలాడడానికి నన్ను శిక్షిస్తున్నాడు. నా బాగు కొరకు ఈ శిక్ష వచ్చింది, నా మేలు కొరకు ఈ శిక్ష వచ్చింది. కొన్నిసార్లు మన కష్టాలు వస్తాయి, రావని చెప్పనండి. అయితే ఆ కష్టాలు మనకు కొంచెం బాధకరంగా అయినా అవి చాలా మేలిస్తుంది, మనకి చాలా మేలిస్తుందండి. దేవుడు ఎప్పుడు అనుమతిస్తాడంటే కష్టాలకు నీ మేలు కొరకు అవుతే అనుమతిస్తాడు. ఎందుకంటే నువ్వు నేను దేవుని పిల్లలము.
ఆయన కుమార్తెగా స్వీకరించాడు కాబట్టి నిన్ను శిక్షిస్తాడు, నిన్ను గద్దిస్తాడు. నువ్వు ఆయన బీజం నుంచి పుట్టింపబడినవారు కనుక నిన్ను శిక్షిస్తాడు, గద్ది. దాన్ని నువ్వు స్వీకరించగలిగి ఉండాలి. ఈరోజు అనేక మంది స్వీకరించలేక అలుగుతారు దేవుని మీద. దేవుని సన్నిధికి రావడం మానేస్తారు. వాళ్ళకు తెలిసిన సహాయం అంతా నిరాకరణ చేస్తారు. అనగా సాయం చేసి కానుక ఇచ్చేవాళ్ళు కానుక మానేస్తారు, ఏదైనా దేవుడికి వచ్చేవాళ్ళు దేవుడికి మానేస్తారు. అది కాదండి, దేవుని పిల్లలు చేయాల్సిన పని అది కాదు. అది శిక్ష వచ్చిందా స్వీకరించు, మరింతగా దేవుళ్ళకి రా, అది నీ మేలు కొరకు ఉంటుంది 100%. అంతేకాని గొనుక్కోవద్దు, సనుక్కోవద్దు, దేవునికి దూరం కావద్దండి. గునుక్కొని సనుక్కొని దేవునికి దూరం అయ్యావనుకో నువ్వు దుర్భేజ్యమే కానీ దేవుని బీజం నుంచి పుట్టింపబడిన వారు కావు. చాలా క్లియర్గా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, బాధలు వచ్చాయా, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయా, కొన్ని కష్టాలు వచ్చాయా, కొన్ని రోజుల తర్వాత నీకే తెలుస్తుంది ఈ కష్టం ఎందుకు వచ్చిందంటే అయ్యా దీనివల్ల నాకు మేలు జరిగింది. కానీ దేవుని బిడ్డలారా, ఎవరు తండ్రి రొమ్మున ఆనుకుంటారు, ఎవరు తండ్రి రొమ్మున ఆనుకుంటారు? ఆయన పిల్లలండి. క్రీస్తు ప్రభు అద్వితీయ కుమారుడు కనుక తండ్రి రొమ్మున ఆనుకున్నాడు. క్రీస్తు ప్రభు ద్వారా మనందరినీ కూడా దేవునికి పిల్లలు చేయాలనుకున్నాడు. తన సంకల్ప ప్రకారం సత్యవాక్యం మనం కన్నాడు. అక్షయమగు వాక్యమైన బీజం వల్ల మనం పుట్టించబడ్డాం, శాశ్వతమైన బీజం వల్ల మనం పుట్టించబడ్డాం, దేవుని పిల్లలయ్యాం. దత్తపుత్ర ఆత్మనిచ్చి మనం దత్తపుత్రులుగా చేసుకున్నాడు దేవుడు అండి. తన ఆత్మ చేత నడిపించే వారందరినీ తన పిల్లలుగా చేసుకున్నాడు, తను అంగీకరించే వారంతా తన పిల్లలుగా చేసుకున్నాడు. క్రీస్తు ప్రభు నామాన్ని విశ్వాసించిన వారు తన పిల్లలుగా చేసుకున్నారు. ఆ గొప్ప భాగ్యాన్ని క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకిచ్చాడు. మనందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెడితే తండ్రిని దేవునితో నిత్యమైన రొమ్మున ఆనుకోవాలంటే మనం దేవుని పిల్లలుగా ఉండాలి. నువ్వు నేను దేవుని పిల్లలుగా ఉన్నామా లేదా ఒకసారి పరీక్షించుకోండి. దేవుని పిల్లలు అవుతే పాపం చేయరు, దేవుని పిల్లలు అవుతే ఆయన పోలి నడుచుకుంటారు, దేవుని పిల్లలు అవుతే ఆయన నీతిని జరిగిస్తారు, దేవుని పిల్లలు అవుతే లోకాన్ని జయిస్తారు, దేవుని పిల్లలు అయితే శిక్షను స్వీకరిస్తారు. కాబట్టి నువ్వు నేను ఎలా ఉన్నాం? పిల్లలుగా ఉన్నామా, దుర్భేద్యులుగా? పరీక్షించుకొని వాక్యం ద్వారా బలపడాలని ప్రభు వాక్యం ద్వారా మనందరిని హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడి చిన్న మాట మన వీటిలో దీవించి ఫలింపు చేయండి కాక.